ఎందుకంటే మీకు స్పైస్ కావాలేమో, మీకు సిబిఐలు కావాలి. నాకు నా అభిమానులు ఉన్నారు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలను బయట తీయడానికి నేను ఒకే ఒక ఫోన్ తీసుకుంటా. రేపు ఒక వ్యక్తికి ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాలు నాకు చెప్పండి అని ఒక ఫోన్ ఇస్తే నాకు ఫోన్ చేసే అభిమానులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, అది మీరు తెలుసుకోండి. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ రంగానికి చెందిన వారైనా సరే, నా వ్యక్తిగత జీవితాన్ని గురించి విమర్శిస్తే నేను మీ వ్యక్తిగత జీవితాలను బయటికి తీస్తాను. బయటికి తీయటమే కాదు, నాకు ఛానల్స్ లేవు, పత్రికలు లేవు, అభిమానులు ఉన్నారు, సోషల్ నెట్వర్కింగ్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్లో పెడేస్తాను. మీకు ఓకేనా? ఓకేనా? దయచేసి సభాముఖంగా చెప్తున్నా, నేను ఎప్పుడు లోపల కూడా ఒక్కసారి కూడా ఎవరి వ్యక్తిగత జీవితాలను విమర్శించను. మీరు ఎవరికి ఇబ్బంది రాకుండా మీరు ఏమి చేసుకుంటారో మీరు చేసుకోండి. నేను మీ వ్యక్తిగత జీవితాలకి రాను. మీరు సంతోషంగా ఉండండి, మీరు ఏం చేయాలని కూడా చేయండి. కానీ అది ప్రజా జీవితానికి ఇబ్బంది పెట్టే వ్యక్తిగత జీవితం అయితే ఖచ్చితంగా నేను స్పందిస్తాను, తప్పని చెప్తాను. ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ, ఇద్దరు దంపతుల మధ్య కానీ, ఒక కుటుంబం మధ్య కానీ ఏమి జరుగుతాయో బయట నుంచి చూసే వాళ్ళకి తెలియవు. అవి మీరు వినపడవు, మీరు కనిపించవు, మీరు చూడరు, మీకు అనుభవంలోకి రావు. మీకు తెలియని విషయాలని బయట నుంచి చూసి విమర్శించకండి. నోట్ చేయండి ఎవరైనా సరే. ఎందుకు అంటున్నానంటే కరెక్టే, నా జీవితంలో ఏ పరిస్థితుల్లో చేసుకున్నానో మీకేం తెలుసు, ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకేం తెలుసు. అలా అని చెప్పి వాళ్ళు ఆడపిల్లలు కదా, వాళ్ళని అగౌరవపరుస్తామా ఇలా చెప్పి? అది సంస్కారమేనా? ప్రతిసారి మీరు వాళ్ళని ఇలా చూపించేసి ఇదిగో పవన్ కళ్యాణ్, ఇది పవన్ కళ్యాణ్ అంటే, అరే వాళ్ళకి వేరే జీవితాలు ఉంటాయి, వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ఎందుకు మీరు ఆలోచించరు అట్లాగా? ఎందుకు వాళ్ళని అగౌరవపరుస్తారు? ఇది కూడా ఒక అత్యాచారం లాంటిదే, మానసిక అత్యాచారం. దీనికి కూడా నిర్భయ యాక్ట్ని పెట్టమంటాను. సో మీరు ఎలా పడితే అలాగ మీరు ప్రవర్తిస్తే కుదరదు. అందరూ కొంచెం బాధ్యతగా ఉండాలి. దయచేసి నా విన్నపం ఇది. నేను ఎవరిని కేవలం వృత్తిపరమైన విషయాల పట్ల తప్ప, సైద్ధాంతిక పరమైన విభేదాల మీద తప్ప వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కామెంట్ చేయను. ఇది నా సంస్కారం. ఒక్కసారి నన్ను విమర్శించబోయే ముందు ప్రతి ఒక్కరూ మీ ఇంటి దగ్గర ఒక అద్దం ఉంటే అద్దంలో ముఖంలో చూసుకొని మీకు నేను విమర్శించగలనా అని మీరు నిర్ణయించుకొని నన్ను విమర్శించండి. నో ప్రాబ్లం. ఇంకా నేను నా పార్టీ ఎజెండాలోకి రాలేదు. మన పార్టీ ఎజెండాలోకి రాలేదు. ఇంకా ఇంకోటి గుర్తొచ్చింది. అరే అంతమంది తిడుతున్నారు రా భయ్. ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో అనుకుంటా మన జనజాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఉన్నారు. మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అమ్మాయి. ఆవిడ స్టేట్మెంట్ ఏంటంటే, నువ్వు పవన్ కళ్యాణ్, నాకు అవి వినిపించినాయి. పాపం ఆవిడ అనలేదు కానీ నాకు చెప్తున్నారు, నాకు వినిపించినాయి చెప్తున్నా. పవన్ కళ్యాణ్